గురువుగారు ఒక ధర్మ సందేహం ఏమిటంటే ఇది చాలా మంది ఇళ్లల్లో మామూలుగా జరిగేదే. అనుకోకుండా ఇంట్లో చేతిలో నుంచి అద్దం జారి పడటం. అసలు ఏ అద్దమైనా మన ముఖం వచ్చేస్తే కనపడేది ఏదైనా అద్దమే కదా! ఏదైనా అద్దం అసలు అలాంటి పగిలిన అద్దాన్ని చూడొచ్చా? చూస్తే ఏదైనా అరిష్టమా? పగిలిన అద్దాన్ని వాడొచ్చా? మీరేం చెప్తారు? అద్దం మన రూపాన్ని ప్రతిబింబిస్తుంది. హ్మ్. ఒకవేళ అది భిన్నమైతే మన ముఖం రెండులా కనబడుతుంది. హ్మ్. ఒకేసారి 2 అద్దాల్లో చూడగలుగుతామా? చూడలేదు. అందువల్ల పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదు. హ్మ్. రెండవది, పగలడం వల్ల ఏదో అరిష్టం అనేది కాదు. ఓకే. అరిష్టం మన చేతిలో లేదు. హ్మ్. మన చేతిలో ఉన్నదల్లా ఒకటే. హ్మ్. జాగ్రత్తగా చూసుకోవటం. ఆహా! అలాంటి అంటే ఏదైనా గాజుది కింద పడిపోతే అరిష్టం అంటూ ఉంటారు. అంటారు. హ్మ్. అయితే దాన్ని చెప్తున్నాను అదే. హ్మ్. ఇప్పుడు హ్మ్. కొన్ని మన చేతుల్లో ఉండవు. హ్మ్. దాన్ని మనం అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. కావాలని ఎవరు పగలగొట్టరు కదా! హ్మ్. ఒకటి. హ్మ్. అది జరగబోయే వాటికి ముందు సూచిస్తున్న సూచన అని గుర్తుంచుకోవాలి. ఓకే. ఈ అర్థమైనా హ్మ్. స్వప్నంలోనైనా హ్మ్. కొన్ని సందర్భాలు ఉంటాయి. వాటిని మనం ఏం చేసుకోగలం అంటే పరిష్కారం ఒకటే. హ్మ్. ఆ పగిలిన అడ్డాన్ని తీసేయడం. హ్మ్. దోషం జరగకుండా చూసుకోవటం, కాళ్ళు చేతులు కడుక్కోవటం, భగవంతుడి దగ్గర వెళ్ళి దండం పెట్టుకోవటం. హ్మ్. స్వామి, నా చేతిలో ఏమి లేదు, నీ చేతిలో అన్నీ ఉంది. హ్మ్. ఏదో సూచిస్తున్నావు, ఆ సూచన నేను భరించగలిగేదిగా ఉంటే చాలు. హ్మ్. ఇంతే కదా! రైట్. అరిష్టం అని మనం భయపడకుండా హ్మ్. హ్మ్. చేయగలిగేది ఒకటి అది. ఏదైనా ఆ అద్దమే కాదు, ఫోన్లో అద్దం పగిలినా వెంటనే అవును. తీసేస్తాం. ఈ స్క్రీన్ గార్డ్ పగిలిన చాలా మంది అదే వాడుతూ ఉంటారు. అవసరం హ్మ్. తీసేయాలి. తీసేయాలి. హ్మ్. ఏదైనా మన నుంచి ఏదో వస్త్రం దీపం పెడుతున్నాం, చిన్న మినుగుడు వచ్చి పడింది, ఆ వస్త్రం వెంటనే తీసేయాలి, మీద ఉండకూడదు. ఓకే. అది భగవంతుడికి ఇష్టం లేదు. మనం పెట్టుకోవాల్సిన ఆలోచన ఇట్లా. హ్మ్. హ్మ్. చాలు, ఆ అద్దం మనకు 1 సంవత్సరం లైఫ్ ఇచ్చింది, చాలు తీసేయండి. లేదు తెచ్చుకున్న రోజే పగిలిపోతుంది, వద్దు, అది మనకు ఉండద్దు, తీసేయండి. హ్మ్. హ్మ్. పగిలిన అద్దం ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఓకే. ఉంచకూడదు. హ్మ్. ఉంచితే అరిష్టం, హ్మ్. చాలా పగలడం చక్కగా అరిష్టంగా. పగలటం ఇష్టం కాదు. వాడటం అరిష్టం. ఓకే. చాలా బాగా చెప్పారు. చాలా క్లారిటీగా చెప్పారండి. మామూలుగా అద్దం చేతిలోంచి కింద జారి పడిపోతేనే అరిష్టం అని మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. మా ఇంట్లో గూడా మా పెద్దవాళ్ళు అదే మాట్లాడుతూ ఉంటారు. నేను ఇప్పటివరకు అదే అనుకున్నాను. కాకపోతే అది అనుకోకుండా జరిగే సంఘటన కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం రికార్డుల నుంచి తొలగించాలి అంటారు కదా! అలాంటివి రికార్డుల నుంచి చక్కగా తొలగించేసి అది వాడటం అనేది అరిష్టం అన్నట్టుగా చెప్తున్నారు. ఏ అద్దమైనా ఇంట్లో ఉంచకూడదు పగిలిన తర్వాత. ఒకసారి దాన్ని నోట్ చేసుకొని ఇక నుంచి పాటించండి. అందరికీ నచ్చే వీడియో అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.